వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను నిహాల్. సో ఈరోజు మన దగ్గర సర్టిఫైడ్ వెల్త్ మేనేజర్ రేవర్ చల్మల్ గారు ఉన్నారు. సో అర్థం మనం మాట్లాడదాం. హలో సార్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. థ్యాంక్ యూ అండి. సార్, మా ఫ్రెండ్ ఒక 10 లక్షలు చీటి పాట పాడాలనుకుంటున్నాడు. సో మనోడికి ఫస్ట్ మంత్లో తీసుకోవడం మంచిదా లేకపోతే లాస్ట్ మంత్లో తీసుకోవడం మంచిదా అంటారా? అంటే ఏ కండిషన్ తీసుకోవాల్సిన అవసరం ఏంటి అసలు? అంటే ఎందుకు కట్టాడు అసలు చీటి? 9 లక్షలు అప్పు ఉంది ఆడికి. ఒక 10 లక్షలు చీటి పాట తీసుకొని 9 లక్షలు అప్పు తీర్చేద్దాం అని. ఇంట్రెస్ట్ రేట్ ఎంత తీసుకుంటాడు అప్పు 9% వేసుకుని. అచ్చా, నార్మల్ బ్యాంక్ లోన్. ఓకే, బ్యాంక్ లోన్ తీసుకున్నాడు. బ్యాంక్ లోన్ తీసుకున్నాడు. ఓకే ఓకే, రైట్. 9% తీసుకున్నాడు. సో ఒక 10 లక్షలు చీటి పాట పాడుకొని ఇచ్చేద్దాం అని అనుకో. ఓకే, సో ఇక్కడ యూజువల్లీ ఎట్లుంటుంది అంటే, మనం బ్యాంక్ లోన్ కట్టేటప్పుడు టెన్యూర్ ఎక్కువ ఉంటుంది కదా అనే ఉద్దేశంతో తొందరగా తీర్చేయాలనుకుంటాను. 9% అంటే ఐ బిలీవ్ ఏదో హోమ్ లోన్ పెండింగ్ ఉంటుంది అని. హోమ్ లోన్ ఎగ్జాక్ట్లీ, హోమ్ లోన్ ఏదో పెండింగ్ ఉంటుంది. అవును, లాస్ట్లో ఏదో ఒక 10 lakhs 50 ఏదో చిన్న అమౌంట్ పెండింగ్ ఉంటుంది మేబీ. సో బేసిక్ ఇక్కడ ఏమవుతుంటుంది అని అంటే, మనకి హోమ్ లోన్ అనేది టెన్యూర్ ఎక్కువ ఉంటుంది. ద పాయింట్ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, హోమ్ లోన్ యొక్క టెన్యూర్ ఎక్కువ ఉండడానికి గల కారణం మనకి కంఫర్ట్ ఇవ్వటం. మనకు అది భారంగా మారకుండా ఉంచేందుకే హోమ్ లోన్కి టెన్యూర్ అనేది ఎక్కువ ఇస్తారు. వాల్యూ ఆఫ్ ద హౌస్ ఇస్ హై, సో టెన్యూర్ కూడా ఎక్కువగా పెట్టుకుంటే వీళ్ళు ఇబ్బంది పడకుండా పే చేసుకుంటారు అని. కానీ చాలామందికి ఎట్లుంటుందంటే, సైకలాజికల్గా తొందరగా నేను దాన్ని ఫినిష్ చేయాలి, ఎంత తొందరగా ఫినిష్ చేస్తే అంత మంచిది. అసలు మీ వాడు 10 లక్షల దాకా వచ్చాడంటే తొందరగా డబ్బులు కడుతున్నాడు, బాగా అంటే టాప్అప్ కొడుతున్నాడు. 13 months కానీ ఎవ్రీ ఇయర్ ఒక 2% 5% పెంచుకోవడంలో కూడా 13 months కడుతున్నాడు. పెంచుకోవడంలో కూడా 13 months. సో ఫాస్ట్గా కడుతున్నాడు డబ్బులు. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే, మంచిదే సరే, ఎర్లీగా అప్పులు క్లియర్ అయిపోతుంటే అంతా మంచి విషయం వెళ్ళండి. కానీ కాకపోతే ఇక్కడ పాయింట్ ఏంటి అని అంటే, సరే ఇంతకుముందు మాట్లాడంటే ఇల్లు ఒకటే లైఫ్కి సొల్యూషనా? పిల్లలు ఉన్నారు వాడికి, మరి చదువులకు డబ్బులు ఉన్నాయా? ఇంటర్నేషనల్ స్కూల్స్లో ఉన్నాడు. అబ్బో, మరి చదువులకు డబ్బులు? ఐబీ కరికులం స్కూల్స్. వెరీ గుడ్, వండర్ఫుల్. పెద్ద స్కూల్స్లో ఉన్నారు. మరి దానికి కావాల్సిన డబ్బులు ఏర్పాటు చేయాలి కదా. అంటే ఇప్పుడు చదవడం కంటే ఉద్యోగం ఉంది. సో ఇక్కడ నేను శాలరీ కూడా 2 lakhs వస్తున్నాయి. రైట్ క్వశ్చన్, మంచి పాయింట్లు రేజ్ చేశారు. చాలామంది యంగ్ జనరేషన్ వాళ్ళతో నేను ఇది అబ్జర్వ్ చేశాను. జాబ్ ఇస్ పర్మనెంట్ అని అనుకుంటారు. అంటే వాళ్ళ కంపెనీలో పర్మనెంట్ అనేది కాగితాలు ఇచ్చారన్నారు, పర్మనెంట్ జాబ్ అని అన్నారు. వాడు చేసేది సాఫ్ట్వేర్. ఓకే, ఆ కంపెనీలో వాడికి డిఫైన్ పర్మనెంట్ జాబ్. యూ డోంట్ రిటైర్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం. హీ విల్ రిటైర్. దెన్ ఎట్ వాట్ ఏజ్? 55 అప్రాక్స్. ఐటీ ఈస్ 55 అప్రాక్సిమేట్ రిటైర్మెంట్ ఏజ్. అఫీషియల్గా వాళ్ళు పర్మనెంట్ చేస్తే రిటైర్ అవ్వాలి కదా అప్రాక్స్. ఇప్పుడు చెప్పండి, జాబ్ పర్మనెంట్ మన లైఫ్లో? పర్మనెంట్ అనే వర్డ్ 55 వరకే. జాబ్ ఈజ్ నాట్ పర్మనెంట్. ఇప్పుడు మీరు శాలరీ సంపాదిస్తున్నారంటే లైఫ్ లాంగ్ సంపాదిస్తారని గ్యారంటీ లేదు. ఇంకో కేసు అనుకుందాం, అనుకోకూడదు జరుగుద్దని. ఏదైనా యాక్సిడెంట్ జరిగింది, డిజేబుల్డ్ అయ్యారు, ఉద్యోగం ఉంటుందా? పర్మనెంట్ ఉద్యోగం కదా, జాబ్ ఉండదు కదా. ఏదంటే కాంపన్సేషన్ పే చేసి క్లియర్ చేసుకుంటారు. దెన్ సో ఇక్కడ హరి వద్దు. ఫస్ట్ అసలు మీకు ఇన్సూరెన్స్ దానికి ఉండాలి. హోమ్ లోన్కి ఏదైనా జరిగితే వాళ్ళు క్లియర్ చేస్తారు హోమ్ లోన్ ఇన్సూరెన్స్ని. కార్పస్ని బిల్డ్ చేసుకోండి. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ కార్పస్ రెడీ ఇన్ హ్యాండ్, యూ కాంట్ సర్వైవ్ ఇన్ ఎనీ బ్యాడ్ సిచ్యువేషన్స్. లైఫ్ ఈజ్ లైక్ ఏ సీ ఫుల్ ఆఫ్ టైడ్స్. అలలు వస్తూనే ఉంటాయి. ప్రతి అలని మనం ఈదాలి అని అంటే మన దగ్గర స్కిల్ ఉండాలి. మన దగ్గర స్కిల్లే మనీ మేనేజ్మెంట్. ఆ మనీ మేనేజ్మెంట్ స్కిల్ని ఫస్ట్ కల్టివేట్ చేసుకోవాలి. నేను చిట్టి కడతా, చిట్టి నుంచి వచ్చిన డబ్బులు తీసుకొచ్చి దేనికి కడతా? అసలు చిట్టి ఎవరు కట్టమన్నారు? అప్పు తీర్చుకోండి. ఎందుకు? అదే పాయింట్ ఇక్కడ. ఎవరు ఇచ్చారు సలహా ఎవరు ఇచ్చారు? అది ఏ క్యాలిక్యులేషన్ ప్రకారం తీసుకున్నారు? ఇక్కడ అట్లీస్ట్ రూపాయి వడ్డీ వర్కౌట్ అవుద్దా? 0.8 సేమ్ హియర్ అండ్ దేర్ సేమ్ ఇంట్రెస్ట్ అనుకుంటాను తెలిసి వర్కౌట్ అయ్యేది. అవును, మరి ఏంటి ఇక్కడ లాజిక్? ఇంకా సేమ్ ఇంట్రెస్ట్ కదా. ఏదో తీసేసి ఇక్కడ కడితే ఇక్కడ 2 సంవత్సరాలు క్లియర్ చేస్తే ఏదో ఆశ అంతే. ఏంది 2 సంవత్సరాలు అక్కడ నిదానం కట్టుకొని ప్రశాంతంగా ఫండ్స్ అక్యుములేట్ చేసుకోక చిట్టి పాడి మ్యూచువల్ ఫండ్స్ కూడా ఇన్వెస్ట్ చేయొద్దు. సమ్టైమ్స్ ఆ 12% రిటర్న్స్ కూడా రావు మార్కెట్లో. వెయిట్ చేసినా కానీ రావు. అంటే చిట్టి అయ్యే లోపల రాకపోవచ్చు. ఫీల్ అవుతారు కదా, అరే నేను ముందు పడుకోకపోయి ఉంటే అట్లీస్ట్ చిట్టీలు ఎక్కువ వచ్చాయని. అవును, ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో సాధ్యమైనంత వరకు చిట్టి పాడుకొని మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్ కూడా పెట్టద్దు. అప్పులు అంటే హోమ్ లోన్ తెరచొద్దు. హోమ్ లోన్ తెరచొద్దు. బయట ఎక్కడ 2 రూపాయల వడ్డీలు తీసుకున్నారా కట్టుకో, అవి వేరు లెక్కలు. ఆ లెక్కలు వేరు. హోమ్ లోన్ కోసం చిట్టి వేసి డబ్బులు తీసుకొచ్చి ఇక్కడ కట్టుడు, దట్ ఈస్ నాట్ ఏ రైట్ ఐడియా. అసలు మీ దగ్గర డబ్బులున్నా ఇల్లు కొనడానికి
డౌన్ పేమెంట్ ఏదో కొద్దిగా కట్టి మిగతా దాచుకోమంటాను నేను, మిగతా అంతా లోన్లోకి వెళ్ళిపోమంటాను. 80% హోమ్ లోన్. వెళ్ళిపోవాలి లోన్లోకి. ఎవరిస్తారండి అంత తక్కువ వడ్డీకి డబ్బులు? ప్రశాంతంగా వాడుకోండి, వాడుకోవాలి, కొద్ది ఫండ్స్ని అక్యూములేట్ చేయాలి. మెంటల్ పీస్ కమ్స్ విత్ లిక్విడిటీ. అంటే మనోడు శాలరీ ఉంది కదా సార్, 2 లక్షలు వస్తున్నాయి కదా నెలకి. నేను ఎన్ని కేసెస్ చెప్పా, ఏదైనా జరగచ్చు ఎప్పుడైనా. 55 తర్వాత ఏంటి సరే చెప్పండి, ఓకే 2 లక్షలు వస్తున్నాయి, 55 దాకా తర్వాత 55 తర్వాత ఏం చేస్తాడు? మరి డబ్బులు ఇల్లు ఉంది సరే, డబ్బులు మన పిల్లలు పెద్దోళ్ళు అవుతున్నారు కదా ఒకవైపు. ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి ప్రాక్టికల్లీ. యాక్చువల్ రియలైజేషన్ అందరికి 40 దాటితేనే వస్తుంది, 40 దాటితేనే వస్తుంది. అదే ఎందుకని అంటారు? వాళ్ళకు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయక, మ్యూచువల్ ఫండ్స్లో అది ఎటువంటి సెక్టార్లో ఇన్వెస్ట్ చేయకని అంటారా, ఏం చేయకని అంటారు? 40 దాటిన వాళ్ళకి వచ్చేసరికి అప్పటికి క్లారిటీ ఎందుకు వస్తుందంటే పిల్లలు పెద్దోళ్ళు అయిపోయి ఉంటారు, అలాగే ఇక జీతాలు పెరగమని క్లారిటీ వస్తుంది. ఖర్చులు మాత్రం పెరుగుతాయని కన్ఫర్మ్ అవుతుంది. జీతాలు పెరగవు, ఖర్చులు పెరుగుతాయి. ఓకే, వచ్చే డబ్బులు సరిపోవు. వాళ్ళ దగ్గర ఇప్పుడు దాకా సేవింగ్స్ ఏమి ఉండవు. ఇల్లు ఇక అయ్యో కార్లు కొని ఉంటారులే కానీ అవేదో తిండి పెట్టవు కదా. 40 దాటిన తర్వాత క్లారిటీ వస్తుంది లైఫ్ అంటే ఏంటో. కంగారు పడదు, ఇనీషియల్ ఏజ్లో మనం అంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. అసలు యాక్చువల్గా చెప్పాలంటే 40 కల్లా సెటిల్ అయిపోవాలి లైఫ్లో మనం. రిటైర్మెంట్ కంటే 40 క్లారిటీ రావడం కాదు, రిటైర్మెంట్ సెటిల్ అవ్వాలంటారు, లేకపోతే రిటైర్మెంట్కి సరిపడే డబ్బులు ఉండాలి 40-45 కల్లా. ఓకే, 40 to 45 మధ్యలో వీ హ్యావ్ టు అచీవ్ రిటైర్మెంట్. ఆ ఫిగర్ అచీవ్ అయిపోవాలి. పని చేస్తామనే తర్వాత విషయం, సెకండరీ. పని చేయడం మన ఆప్షనల్, మన దగ్గర డబ్బులు ఉండాలి కదా. డబ్బు లేకపోతే అప్పుడు క్లారిటీ తెచ్చుకుంటే ఎట్లా? అవును, ఎర్లీ ఏజెస్ నుంచి జాగ్రత్త పడాలి. సరైన ప్లానింగ్ లేకపోవడం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఇవన్నీ నాకు తెలుసులే, నేను అదే ఏజ్ దాటొచ్చా. చెప్పేటోళ్ళు ఎక్కువైనారా? అన్ని దెబ్బలు తిన్నాకే, ఇప్పుడు అన్ని దెబ్బలు తిన్నాకనే ఇన్ని నీతులు మాట్లాడుతున్నా. ఒట్టిగా ఎవరు మాట్లాడరు. ఓకే, అన్ని దెబ్బలు తినకముందే జాగ్రత్త పడండి. సో ఇప్పుడు మా ఫ్రెండ్ ఏం చేయమన్నారు? సో ఇప్పుడు 10 లక్షలు ఏం చేయమని కట్టుకోమనండి, మొదలు పెట్టాడు కదా, లాస్ట్కి తీసుకోమనండి లాస్ట్కి. అంతే. అప్పుడు ఎంతవరకు సేవ్ 1% ఏదో వర్కౌట్ అయింది కదా, 0.8-1% వర్కౌట్ అయింది. దాని అట్లా ఉంచుకోమనండి. వచ్చిన దాన్ని కొద్దిగా ఫండ్స్ పక్కన పెట్టుకోమనండి భవిష్యత్తు కోసం. అంటే ఎలా పక్కన పెట్టుకో? మ్యూచువల్ ఫండ్స్ వేసుకోమనండి, లేదా ఫస్ట్ అయితే 3 నెలలకు సరిపడా డబ్బులు ఆయన దగ్గర లిక్విడిటీ ఉందో లేదో. లిక్విడిటీ 2 లక్షలు ఉంది బ్యాంక్లో అకౌంట్. సరే, ఆయన ఖర్చులు బట్టి ఒక 3 months కన్నా పక్కగా పెట్టుకోమనండి అట్లీస్ట్. ఆ తర్వాత అంతా మ్యూచువల్ ఫండ్స్లో అక్యూములేట్ చేసుకోమని చెప్పండి. మ్యూచువల్ ఫండ్స్ దట్ ఈస్ ద బెస్ట్ వే. ఓకే, అంటే గోల్డ్ ఆర్నమెంట్స్ కూడా కొనొద్దు అంటారా? ఆర్నమెంట్స్ అనే కేసు అనేది మనకు అవసరం అయితేనే కొనాలండి. మనం వాడతామని అంటేనే ఆర్నమెంట్, వాడకపోతే ఆర్నమెంట్ కొనొద్దు. ఆర్నమెంట్ ఈజ్ అ డిప్రిషియేటింగ్ వాల్యూ. డిప్రిషియేటెడ్ వాల్యూ, డిప్రిషియేటింగ్ కాదు. డిప్రిషియేటే మళ్ళీ అప్రిషియేట్ అవుతుంది. డిప్రిషియేట్ వాల్యూ ఫస్ట్ డిప్రిషియేట్ అవుద్ది, తర్వాత అప్రిషియేట్ అవుద్ది, మళ్ళీ డిప్రిషియేట్. అది. సో థ్యాంక్ యూ సార్ మా సోషల్ పోస్ట్ వచ్చినందుకు. మోస్ట్ వెల్కమ్.